తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయిన నాడు వెంటరాదు. లక్షాధికారి అయిన లవణమన్నమే కాని, మెరుగు బంగారంబు మృంగబోడు. విత్తమార్జన చేసి విర్ర వీగుటే కాని, కూడబెట్టిన సొమ్మును కొడవబోడు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి, దాన ధర్మములు లేక దాచి దాచి, తుదకు దొంగలకిత్తురో దొరలకౌనో, తేనె జుంటీగలియ్యవా తెరువరులకున్. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. తల్లి గర్భము నుండి ఎవడు ధనము తీసుకురాడు. లక్షాధికారి అయిన లవణం అన్నమే కాని, అంటే అన్నమే పప్పు అన్నమే కాని, ఉప్పు కారము లవణం అనగా ఇదే తినగలడు కానీ మెరుగు బంగారమేమి తినలేడు. వాడు సంపాదించిన డబ్బునేమి తినలేడు. కానీ దౌర్జన్యం చేసి విర్రవీగుటే కానీ వాడు కూడబెట్టిన సొమ్మును కూడా కొడవలేడు. వాడు తినలేడు ఆ కూడబెట్టిన సొమ్మును కూడా. భూమి లోపల అంటే ఆ ధనమును దాచి దాచి, తుదకు దాన ధర్మాలు లేక తుదకు దాన్ని దొంగలకిత్తురో, దొంగలు దోచుకుందరో, దొరలకిత్తురో అనగా రాజులకి ఇత్తురో. తేనె జుంటీగలయ్యవా తెరువరులకున్. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ. అంటే నీవు సంపాదించిన డబ్బుని నీవు తింటావో కూడా తెలియదు. కాబట్టి నీతిగా నిజాయితీగా ఉండడమే మంచిది. బ్రతికినన్నాళ్ళు నీ భజన తప్పను కాని, మరణకాలమునందు మరతునేమో. ఆ వేళ యమదూతల గ్రహంబున వచ్చి, ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు, కఫవాత పైత్యముల్ కప్పగా, భ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు. నా జిహ్వతో నిన్ను నారాయణాయంచు పిలుతునో, శ్రమచేత పిలువలేను. నాటికిప్పుడే భక్తి నీ నామ భజన తలచెదన్, చెవిన ధైర్యముగా వినవయ్యా. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. బ్రతికినన్నాళ్ళు నీ భజన తప్పును గాని, మరణకాలమునందు మరతునేమో అని. ఆ వేళ యమదూతలు ఆగ్రహమున వచ్చి ప్రాణములు తీసుకుపోతుండగా నిన్ను తలుస్తానో లేదో అని. నాటికిప్పుడే భక్తి, ఈరోజే నిన్ను నీ నామస్మరణ తలచెదన్ అని శ్రీ నరసింహస్వామిని తలచుకొనుట. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా.